హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజడబాక ఛానల్కి. ఇగో 10వ తరగతిలో 6వ పాఠం భాగ్యోదయం. ఓకే, తొందరగా చెప్పుకుందాం, దెబ్బ చెప్పుకుందాం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి వినండి. భాగ్యోదయము ఇతివృత్తము, సంఘసేవ స్ఫూర్తి అండ్ ప్రక్రియ ఏంటిదంటే జీవిత చరిత్ర. భాగ్యోదయం అంటే జీవిత చరిత్ర. ఎవరి జీవిత చరిత్ర? భాగ్యోదయము భాగ్యారెడ్డి జీవిత చరిత్ర. గట్లా గుర్తుపెట్టుకోరి. జీవిత చరిత్ర ప్రక్రియ గుర్తుండదు కదా మీకు. జీవిత చరిత్ర భాగ్యోదయం అని గుర్తుండకపోతే, భాగ్యోదయం అనగానే ఎవరి జీవిత చరిత్ర ఇది? భాగ్యారెడ్డి వర్మ జీవిత చరిత్ర. భాగ్యారెడ్డి వర్మ భాగ్యోదయం జీవిత చరిత్ర. ఇది ప్రక్రియ ఇస్తే జీవిత చరిత్ర. ఇది ఎవరు రాసిరు మరి? భాగ్యోదయం అంటే కృష్ణస్వామి ముదిరాజ్. ఇక ముదిరాజ్ అంటే ముదురు అని గుర్తుపెట్టుకోరి. అల్లు అర్జున్ ముదిరాజ్ అని గుర్తుపెట్టుకోరి. అల్లు అర్జున్ భాగ్యారెడ్డి వర్మ అంటే ఆర్జీవి వర్మ గురించి రాసిండని గుర్తుపెట్టుకో. లేదా కృష్ణస్వామి ఉన్నాడు కాబట్టి భాగ్యోదయం, దయ ఎక్కువ కృష్ణస్వామికి అని గుర్తుపెట్టు. కృష్ణుడికి దయ ఎక్కువ అని గుర్తుపెట్టుకోరి. లేదంటే భాగ్యోదయం అనగానే భాగ్యారెడ్డి వర్మ గుర్తుకు రావాలి. భాగ్యారెడ్డి వర్మ గుర్తుకు రాగానే ఆయన జీవిత చరిత్ర గుర్తుకు రావాలి, ప్రక్రియ జీవిత చరిత్ర గుర్తుకు రావాలి. ఓకేనా? ఎంత ఇక్కడ వరకు. ముదిరాజ్ కృష్ణస్వామి ముదిరాజ్. ముదురు అల్లు అర్జున్. ముదిరాజ్ అంటే ఎవరు? ముదురు అల్లు అర్జున్. భాగ్యారెడ్డి వర్మ ఈ వర్మ ఈ రామ్ గోపాల్ వర్మ అల్లు అర్జున్ తోటి సినిమా తీసిందని గుర్తుపెట్టుకోరు. ఓకే, అట్లా గుర్తు వస్తుంది. ఏదో సిమిలర్గా ఇది పెద్దగా అనిపించినా కూడా మీకు గుర్తు వస్తుంది. భాగ్యోదయం అని అంటే భాగ్యారెడ్డి వర్మ జీవిత చరిత్ర, ప్రక్రియ జీవిత చరిత్ర. దట్ షీట్. ఓకే, కృష్ణస్వామి ఈ కృష్ణ సినీ కృష్ణ ఆయన గుర్తుపెట్టుకోవాలి. లేదా స్వామి కృష్ణ, లేకపోతే దయం ముదిరాజ్ ఏదో. ఓకే. నవభారత రాజ్యాంగ నిర్మాత, చరిత్రకారుడు, జాతీయవాది, తత్వశాస్త్రవేత్త, దళిత నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలోని అస్పృశ్యతను నివారించడానికి, దళితుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశాడు. నిమ్న వర్గాలతో అందరిలాగా మనము అన్ని చేయగలం అన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం అతని లక్ష్యం. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించారు. దేశ విదేశాల్లో విద్యను అభ్యసించి ప్రపంచంలోనే మహామేధావిగా గుర్తింపు పొందారు. సో అక్కడ వరకు అది ఒట్టిగానే ఇచ్చిండు, చదవకుండా ఏం కాదు కానీ చెప్దాం. పాఠం యొక్క ఉద్దేశం: స్వయం కృషి, ఆత్మవిశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరూ ఏదైనా సాధించగలరు. అన్ని వర్గాల వాళ్ళలో సామాజిక భాగస్వామ్యము, చైతన్యం అవసరం. స్వార్థం పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు అదరు. అటువంటి వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం. ఓకేనా? ఇగో ఇక నిన్న సిరీస్ చేయమని చెప్పగానే చేశారని థ్యాంక్స్ చెప్తున్నారు. మీ హెల్త్ చూసుకోండి మేడం అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్నిటికీ చాలా సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చెప్పగానే తొందర రియాక్ట్ అవుతారు మీరు, రెస్పాండ్ ఇస్తారు అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతే కదా. మరి పాఠ్య భాగ వివరాలు. ఈ పాఠ్యాంశము జీవిత చరిత్ర ప్రక్రియకు చెందింది. జీవిత చరిత్ర. ఎవరి జీవిత చరిత్ర? భాగ్యారెడ్డి వర్మ జీవిత చరిత్ర. అయితే ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. భాగ్యోదయం గౌతమ్ అని కూడా గుర్తుపెట్టుకుందాం. చెప్తాను నేను ఇప్పుడే. జీవిత చరిత్ర ప్రక్రియకు చెందింది. విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతను తెలుపుతూ రాసే గ్రంథమే జీవిత చరిత్ర. ఏంటిదంటే విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతను తెలుపుతూ రాసే గ్రంథమే జీవిత చరిత్ర. భాగ్యారెడ్డి వర్మ కుమారుడైన ఎంబి గౌతమ్ రచించిన భాగ్యారెడ్డి వర్మ జీవిత చరిత్ర గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజ్ రాసిన వ్యాసంలోని పాఠ్యభాగము. చూసిరా, ఇక్కడ కన్ఫ్యూజ్ ఏడైతారు, కన్ఫ్యూజ్ కావద్దు. భాగ్యారెడ్డి వర్మ కుమారుడు ఎవరు? ఎంబి గౌతమ్. భాగ్యోదయం గౌతమ్ రచించిన భాగ్యారెడ్డి వర్మ జీవిత చరిత్ర. వాళ్ళ కొడుకే ఈ గౌతమ్ కూడా ఏమో ఉంది కదా, సినిమా ఉంది కదా, ఎవరో ఆ హీరో. జీవిత చరిత్ర భాగ్యారెడ్డి వర్మ కుమారుడైన ఎంబి గౌతమ్ రచించిన భాగ్యారెడ్డి వర్మ జీవిత చరిత్ర గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజ్ రాసిన వ్యాసంలోనిది. ఇది ఇస్తాడు. కృష్ణస్వామి ముదిరాజ్ రాసిన వ్యాసంలోనిది ఈ పాఠం. ఓకే, ఎవరు రాసిరు?
ఇప్పుడు అర్థమైందా? కన్ఫ్యూజ్ అయిందా? భాగ్యోదయం రాసింది కృష్ణస్వామి ముదిరాజ్. భాగ్యోదయం అంటే ఎక్కడ వ్యాసంలోనిది అంటే భాగ్యరెడ్డి వర్మ కొడుకు రాసింది ఎంఏ గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర గ్రంథంలోనిది, కృష్ణస్వామి ముదిరాజ్ రాసిన వ్యాసంలోనిది ఈ పాఠ్యభాగం. ఓకే, దళితుల కోసం పోరాడిండు భాగ్యరెడ్డి వర్మ. ఓకే, భాగ్యోదయము, గౌతమ్, భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర ఒకసారి గుర్తుపెట్టుకోండి. హైదరాబాదులో సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికిన చైతన్యశీలి కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్. 1893 1967 గుర్తుపెట్టుకోరి. కృష్ణరాజ్ ముద్రు అని గుర్తుపెట్టుకోరి. ముద్రు చాలా ఇంటెలిజెంట్ కదా అల్లు అర్జున్. హైదరాబాదులో సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికిన చైతన్యశీలి కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్. సామాజిక అండ్ రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికిన చైతన్యశీలి కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్. ఈయన స్వాతంత్ర సమర యోధుడిగా గుర్తుపెట్టుకోవాలి. ఈయన ముదురు కాబట్టి, అల్లు అర్జున్ కాబట్టి, ఈ కృష్ణ ముదిరాజు ముద్రుడు కాబట్టి ఎన్ని పనులు చేసిండో గుర్తుపెట్టుకోరు. ఈయన ఫస్ట్ ఏం చేసిండో సామాజిక రాజకీయంగా నాంది పలికిండు. తర్వాత స్వాతంత్ర సమర యోధుడిగా, రచయితగా, జర్నలిస్టుగా, విద్యా సంస్థల స్థాపకుడిగా, విద్యావేత్తగా, హైదరాబాద్ మేయర్గా, ఆంధ్ర మహాసభ నిర్వాహకుడిగా, బహుజన సమాజ సంస్కర్తగా, ప్రజల మన్నలను అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. చూసిరా ఎన్ని చేసిండు? ఈ అల్లు అర్జున్ చేసిండని గుర్తుపెట్టుకుంటేనే ఇవి వస్తాయి, మస్తుగా ఉన్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ ఏం చేసిండు, స్వాతంత్ర సమయంలో కూడా ఈ స్వాతంత్ర సమయ యోధుడిగా పనిచేసిండు, రచయితగా పనిచేసిండు. రచయితగా కూడా రాస్తాడు. ఎవరు? అల్లు అర్జున్. బాగా హుషారు కదా. జర్నలిస్ట్గా కూడా పనిచేసిండు, విలేకరిగా పనిచేసిండు, విద్యా సంస్థలు కూడా పెట్టిండు, విద్యావేత్తగా కూడా చేసిండు, హైదరాబాద్ మేయర్గా కూడా పనిచేసిండు, అండ్ ఆంధ్ర మహాసభ నిర్వాహకుడిగా కూడా బహుజన సమాజ సంస్కర్తగా ప్రజల మన్నన అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. సో 1957 హైదరాబాదు నగర మేయర్గా ఎన్నికై నగరాభివృద్ధి కోసం రాబోయే 30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసిన దార్శనికుడు. చూసిరా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రాబోయే 30 ఏళ్ళు చూసిరా ఎంత గ్రేటు. రాబోయే 30 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసిన దార్శనికుడు. దక్కన్ స్టార్ సూపర్ స్టార్ కాదు, దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించి సంపాదకుడిగా విలువైన సంపాదకీయాలు, వ్యాసాలు రచించారు. ఇదేంటిదబ్బా దక్కన్ స్టార్? ఎవరు? అల్లు అర్జున్ దక్కన్ స్టార్ అని గుర్తుపెట్టుకోరు. దక్కన్ స్టారు దార్శనికుడుగా మాస్టర్ ప్లాన్ వేసిండు. అల్లు అర్జును మాస్టర్ ప్లాన్ వేసిండు. ఎట్లా? ముదురు మాస్టర్ ప్లాన్ వేసిండు. ముదురు 30 సంవత్సరాలకు రాబోయే 30 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా. చూసిరా ఎంత గ్రేటు. ఆంగ్ల పత్రిక, ఏ ఆంగ్ల పత్రిక? దక్కన్ స్టార్ అనే ఆంగ్ల పత్రిక సంపాదకీయంగా చేసిండు. హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఈయన రచన ప్రామాణిక ఆధారాలుగా నిలబడతాయి. అంతేకాదు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇగో డిఎస్సిలో వచ్చింది, వినండి. హైదరాబాదు నగరానికి ఛాయాచిత్రాల్లో 1000 పేజీల్లో బంధించి పిక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని, చరిత్రను దృశ్య రూపంగా మనకు అందించారు. ఇగో పిక్టోరియల్ హైదరాబాద్. విక్టోరీ వెంకటేష్ అన్నట్టు విక్టోరీ ముద్రు, అల్లు అర్జున్ విక్టోరియా అర్జున్ అని గుర్తుపెట్టుకోరు. లేకపోతే ఈ వెంకటేషు ఈ అల్లు అర్జున్ అని ఏదో ఒకటి గుర్తుపెట్టుకోరు అబ్బా. ఇగో పిక్టోరియల్ హైదరాబాద్ ఇది డిఎస్సిలో వచ్చింది. తన మిత్రులు భాగ్యారెడ్డితో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశాడు. 1948లో ఉర్దూలో హైదరాబాద్ కి 30 సాల తియాస్ జదుజహీద్, హైదరాబాద్ కి 30 సాల సియాసి జదుజిహాద్ పేరుతో హైదరాబాదులోని రాజకీయోద్యమాలపై గ్రంథాన్ని రాశాడు. చాలా చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్కి 30 సాల. ఈ సాలా అంటాడు. సాలా ఒకటి గుర్తుపెట్టుకోరి. సాలా సియాసి ఎవరు? ముదురు. సాలా అంటే ఉర్దూలో బామ్మడిది అట్లా. 30 సాల సియాసి అంటే ఇది రాజకీయం. సో ఇట్లా గుర్తుపెట్టుకోరు. ఓకే,
ముదిరాజ్ పేరుతో హైదరాబాదులోని రాజకీయ ఉద్యమాలపై గ్రంథాన్ని రాశాడు. భారత ప్రభుత్వంచే భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా నియమితుడయ్యాడు. సుశీరా ఎన్ని అయిందో. ఆయన ఏం చేసినా భాగ్యోదయం ఏంటిది, జీవిత చరిత్ర ఎవరిదబ్బా, భాగ్యారెడ్డి వర్మ. ఆ భాగ్యారెడ్డి వర్మ రాసింది ఎవరు, వాళ్ళ కుమారుడే ఎంబి గౌతమ్. జీవిత గ్రంథంలోని కృష్ణరాజ్ ముదిరాజ్ రాసిన వ్యాసంలోని పాఠ్యభాగం. ఈ భాగం ముదిరాజ్ రాసింది భాగ్యోదయం పాఠ్యభాగంలోనిది. ఓకే, ఇక ఈయన దాకా మనకైతే గుర్తుండే మాస్టర్ సామాజికంగా, రాజకీయంగా, జర్నలిస్టుగా, స్వాతంత్ర సమరయోధుడిగా, విద్యా సంస్థలుగా, విద్యావేత్తగా, హైదరాబాద్ మేయర్గా, ఆంధ్ర మహాసభ నిర్వాహకుడుగా ఎన్ని చేసిండు. మాస్టర్ ప్లాన్ వేసిండు 30 సంవత్సరాలకు, రాబోయే 30 సంవత్సరాలకు ఎట్లుండాలో మాస్టర్ ప్లాన్ వేసిండు. దర్శకుడుగా దక్కన్ స్టార్ ఎవరు, అల్లు అర్జున్. దక్కన్ స్టార్ ఆంగ్ల వార్తాపత్రిక దక్కన్ స్టార్ అని గుర్తుపెట్టుకోరు. హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాలు 1000 పేజీలు అబ్బా. ఆడ 30, ఈడ 1000 పేజీలు, 3 సున్నాలు కదా, 1000 పేజీలు. పిక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుత గ్రంథాన్ని చరిత్రను దృశ్యరూపంగా మనకు అందించాడు. దృశ్యరూపంగా. ఓకే, హైదరాబాద్కి 30 సాల సియాసీ జదు జిహాద్ పేరుతో హైదరాబాద్ రాజకీయ ఉద్యమాలపై గ్రంథాన్ని రాశాడు. భారత స్వాతంత్ర్యం మధ్య చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా అయ్యాడు. ఇప్పుడు చూద్దాం. ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించారు. సామాజిక స్వేచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడుపగలిగాడు. ఆయన చేపట్టిన పనులలోకెల్లా మరుపురానిది దేవదాసి. ఇది దేవదాసి ఘోరంగా ఉన్నది. దేవదాసి మురళి వేష సాంప్రదాయాలను అడ్డుకోవడం, ఆడ మగ పిల్లలను దేవునికి వదిలివేయడాన్ని తీవ్రంగా నిరసించాడు. తాగుడును మానిపించారు. ఈ విధంగా దేటిది చాలా చాలా ఇంపార్టెంట్. దేవదాసి మురళి వేష సాంప్రదాయాలను అడ్డుకున్నాడు. దేవదాసి మురళి ఆడ మగ పిల్లలకు దేవునికి వదిలివేయడాన్ని తీవ్రంగా ఖండించాడు. తాగుడు మానిపించాడు. ఈ విధంగా సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి తన జీవితాన్ని అంతా ధారపోసే మహోన్నత వ్యక్తులు కొందరే ఉంటారు. ఆ కొందరిలోనూ ముందు వరుసలో ఉండే భాగ్యారెడ్డి వర్మ గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం కదా. తన జాతి జనుల బాగు కోసం చిన్నప్పటి నుండే అంకితమైన భాగ్యారెడ్డి వర్మ 1888లో పుట్టాడు. 1888లో పుట్టాడు. ఆయన చిన్నప్పుడు చదువుకున్న చదివే ఆయన జీవిత గమ్యాన్ని నిర్దేశించింది. అంటరాని వర్గాలు అప్పటికి అనుభవిస్తున్న అవస్థల గురించి గట్టెక్కించడానికి ఆయన అంకిత భావంతో పనిచేశాడు. తాను చదివిన చదువు వల్ల కుల వ్యవస్థ అంటే ఏమిటో, దాని నిజస్వరూపం ఎటువంటిదో అవగతమయ్యింది. ఇందుకు ధర్మశాస్త్రాలను, చరిత్రను బాగా చదివినాడు. వాటి వల్ల అంటరాని వర్గాల కడగండ్లను అర్థం చేసుకొని వాటిని నిర్మూలించి వారిలో సామాజిక వికాసం కలిగించడానికి ఆయనకు దారి దొరికినట్టయింది. అత్యంత ముఖ్యమైన ఈ పనికి సంబంధించి ఆలోచన ఆయన పూర్తి స్వేచ్ఛను అనుభవించాడు. స్వతంత్రంగా పనిచేశాడు. ప్రభుత్వ పక్షం నుంచి సైతం ఆయనకు అండ దొరికింది. అణగారిన కులాల నాయకత్వాలతో కూడా ఈ క్రమంలో పరిచయం పెరిగింది. క్రమంగా వారి నుంచి సహకారం, నైతిక మద్దతు కూడగట్టుకున్నాడు. గొప్ప మనుషుల్లో, సంస్కర్తల్లో ఉండే చిత్తశుద్ధిని అలవర్చుకొని ఆయన అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణ మొదలుపెట్టాడు. ఒకవేళ హిందువులు తమ చరిత్రను లిఖితబద్ధం చేయాలనుకుంటే సంస్కర్తగా భాగ్యారెడ్డి వర్మ పేరు మొదటి స్థానంలో ఉంటుంది. అణగారి వర్గాల వికాసానికి ఆయన తన సమస్తాన్ని అర్పించాడు. తన తెలివితేటలను అందుకోసమే వెచ్చించాడు. ఏమీ ఆశించకుండా తమ కోసమే ఎప్పటికీ పనిచేసే ఆయనను చూసి అంటరాని వర్గానికి ఆయనను తిరుగులేని నాయకుడిగా ఒప్పుకున్నాయి. చిత్తశుద్ధి, నిజాయితీ, పట్టుదలతో పనిచేసే వర్మ అచిర కాలంలోనే వారి నమ్మకాన్ని చూరగొలిగినాడు. తమ దుస్థితిని కారణం తమ అజ్ఞానం, ఉదాసీతనాన్నే ఎరుకను తన అనుచరులతో కలిగేటట్టు చేయగలిగాడు. మనుషులంతా పుట్టుకతో సమానమని, ఎవరు ఎక్కువగా ఎవరు తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకునేటట్లు చేశాడు. అంతే కదా. తెలుగులో దాంట్లో మళ్ళీ పుట్టుకలేదబ్బా, ఎవరు చెప్పిరు గట్లా. తొలివేదం వరకు ఏది లేదు. ఋగ్వేదంలో తొలివేదం వరకు ఏది లేదు. మలివేదం నుంచి స్టార్ట్ చేసిరు. నువ్వు తొడకెళ్ళి పెట్టినావు, నువ్వు భుజాలకెళ్ళి పెట్టినావు, నువ్వు కాళ్ళకెళ్ళి పుట్టినవు, నువ్వు శూద్రుడు ఇట్లా అని. తొలివేదంలో ఏం లేదు. మలివేదం నుంచి స్టార్ట్ అయినవి ఇవన్నీ. అయితే లోపల జీర్ణించుకుపోయిన మూఢనమ్మకాలు, అజ్ఞానాన్ని తొలగించడం అంతగా సులువు కాదనేది తెలిసింది. అయితే కొద్దిగానే అయినప్పటికీ ఆయన నిరంతర శ్రద్ధ వల్ల అంటరాని వర్గాలు చదువుపై చూపు పెట్టడం సాధ్యమైంది. ఇందువల్ల కొన్ని సాంఘిక దురాచారాలు మటుమాయం కావడం జరిగింది. అంతే కదా. మూఢనమ్మకాలను
దూరం చేయడానికి చాలా ప్రయత్నించాడు. అదేం ఒక్కసారి అలవాటైతే పోవడం చాలా కష్టం, కానీ కష్టపడితే దక్కంది ఏదీ లేదు అని ఉంది కదా. ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించారు. సామాజిక స్వేచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడపగలిగాడు. ఆయన చేపట్టిన పనుల్లోకెల్లా మరపురానిది దేవదాసి మురళి వేష సంప్రదాయాలను అడ్డుకోవడం, పసివాళ్ళైన ఆడ మగ పిల్లలను దేవునికి వదిలి వేయటాన్ని తీవ్రంగా నిరసించాడు. తాగుడు వలన కుటుంబాలు ఎట్లా గుల్లగా మారిపోతాయో కుల పెద్దలకు ఆ మహమ్మారి గురించి చెప్పి వారిని మానిపించగలిగాడు. నిరంతరం తన కార్యాచరణకు దొరికే సహకారం వలన కొన్ని కుటుంబాలకు ఈ దురాచారాల నుంచి బయటపడేలా చేశారు. ప్రతి ఏటా జరిగే మత సాంఘిక సభలకు ఆయన హాజరయ్యేవారు. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రముఖులపై ఆయన ప్రభావం ఎంతగానో ఉండేది. ఆంధ్ర మహాసభ, ఆది హిందూ మహాసభ, అఖిల భారత అంటరాని వర్గాల సభల నుండి సంస్థల జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక భాషల సభలలో ఆయన చురుకుగా పాల్గొన్నాడు. ఆయన పాల్గొన్న ప్రతి సభలో తన జాతి జనులను ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై వివరంగా చెప్పాడు. ఆయన తన జీవితంలో కాలు పెట్టిన దాదిగా మొత్తం 3,348 ఉపన్యాసాలు ఇచ్చినట్టు తేలింది. సుశిరా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చిండి, ఎంత కష్టపడి ఉండొచ్చు, ఎన్ని స్టేజీలు ఎక్కి ఉండొచ్చు, ఎంత ఆత్మవేదనను ప్రజలను తెలపడానికి కష్టపడి ఉండొచ్చు. ఏదైనా కష్టం చేస్తేనే కొంచెం మార్పు వస్తుంది, లేకపోతే రానే రాదు. ఆయన అణగారిన వర్గాలలో చైతన్యాన్ని తేవడానికి కృషి చేసినాడు. 1925లో న్యాయమూర్తి రాయబాల ముకుంద్ అధ్యక్షతన వహించిన ఒక సభలో హైదరాబాద్ సంస్థానంలో గల ఆది హిందువుల ప్రతినిధులంతా ఆయనను తమ మార్గదర్శనిగా ఎన్నుకున్నారు. ఇది ఏ సామాజిక వర్గపు నాయకునైనా గర్వకారణమవుతుంది. ఆయన 1925లో ఆది హిందువుల ఆటల ప్రదర్శన నిర్వహించి ఆది హిందూ యువతులకు సవర్ణ యువతులకు సమానంగా రాణిస్తానని నిరూపించారు. ఒక బిట్టు వాడితే గీడ పడుతుంది బిట్టు, లేకపోతే అండ్ల పడుతుంది బిట్టు, లేకపోతే ఇంట్లో పడుతుంది ఈడొకటి, లేకపోతే కవి పరిచయంలో పడుతుంది. ఆది హిందువుల మేలుకొలుపు అని అనుకుంటున్నాడు, చూసిన కాబట్టి ప్రీవియస్ దాంట్లో. ఆది హిందువుల మేలు కోసం వర్మ నిరంతరం చేపట్టిన కార్యాచరణతో ఎంతోమంది ప్రముఖుల పనులను చొరువగొని వారు ఆది హిందువులకు దగ్గరయ్యేలా చేసింది. భాగ్యరెడ్డి వర్మ నిరంతర కార్యాచరణ సభల వలన ఆది హిందూ సమాజము జాగరూకమయ్యింది. ఆది హిందువులు సొంత కాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని వర్మ బలమైన నమ్మకం. ఈ విషయము ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తన బాధ్యతను గుర్తించేలా చేశాడు. కృషి పోరాటము ఫలితంగా ప్రభుత్వము ఆది హిందువుల కోసము ఎన్నో పాఠశాలలను నెలకొల్పింది. 1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాలకు ఆది హిందువులుగా నమోదు చేయించాడు. వెరీ 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 ఇంపార్టెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పిహెచ్డి ఎంట్రన్స్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది, చెప్తే నమ్మాలి మీరు. 1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాలకు ఆది హిందువులుగా నమోదు చేయించాడు. ఇది ఆయన నాయకత్వ పటిమకు మచ్చుతునక హిందీ సమాజం మొత్తంగా ఆయనకు రుణపడి ఉండాలి. ఆ చర్య హిందూ సమాజాన్ని ఆయన పేలికలుగా కాకుండా రక్షించగలిగాడు. ఓకేనా. ఇక ఈడేమున్నది ఏం లేదు, ఇక్కడ ఏమున్నది, మహారాష్ట్రలో పుట్టిన జ్యోతిబాపులే బహుజన అభివృద్ధి విశేష కృషి చేశాడు. దొరల దోపిడీ దౌర్జన్యాలకు ధైర్యంతో ఎదుర్కొన్నాడు. పేదలందరికీ విద్య అందుబాటులోకి రావాలని ఉద్యమాలు చేశాడు. సత్యశోధక సమాజం ఏర్పాటు చేశాడు. బిఎస్ వెంకట్రావు హైదరాబాదులోని ఘాస్ మండిలో పుట్టాడు. హైదరాబాదు అంబేద్కర్గా ప్రసిద్ధి చెందాడు. ఎవరబ్బా? బిఎన్ వెంకట్రావు. హైదరాబాదులో అంబేద్కరిజానికి పాదులు తీసి దారులు వేశాడు. సమరోత్సాహంతో దళిత ఉద్యమాలను నడిపిన దిశాలి. హైదరాబాదులో దేవదాసి దురాచార నిర్మూలనకు, దళితులతో విద్యాభివృద్ధికి కృషి చేశాడు. 1926లో ఆది హిందూ మహాసభను స్థాపించాడు. ఈయన గురించి వేరేది ఉంది కానీ పర్యాయ పదాలు అండ, ఆధారము, ఆసరా, ఊతం, ఉన్నతి, ఘనత, పెంపు, ఔన్నత్యము, స్వేచ్ఛ, స్వాతంత్రము, హాయి, వికాసనము, వికసించడము, తెలివి. ఓకే, ఇవన్నీ సొంత వాక్యాలు. ఏకతాటిపై మచ్చుకత, ఇవి కూడా పదాలను సంబంధించినది. ఇక వ్యాకరణము. అక్క ఆ చెరువు చూడు,
నేను రాన్రా తమ్ముడు. పిల్లలు రేపు బీర్వూరు జాతరకు వెళ్తున్నారు. మేము వస్తాం సార్. పై వాక్యాలను పరిశీలించారు కదా. పై వాక్యాలు నేను, మేము మొదలైన వారు చెబుతున్నట్లుగా ఉన్నాయి కదా. పై వాక్యాలు నేను, మేము మొదలైన వారు చెబుతున్నట్లుగానే ఉన్నాయి కదా. ఇట్లా ఉత్తమ పురుషులోని వాక్యాలు సాధారణంగా ప్రత్యక్షంగా చెప్తున్నట్లు ఉంటాయి కాబట్టి అవి ప్రత్యక్ష కథనంలో ఉన్న వాక్యాలు అంటారు. అంటే ప్రత్యక్ష కథనానికి ఉద్ధరణ చిహ్నాలు అంటే ఇదిగోండి ఇట్లుండాలి అవి ఉన్నాయంటే ప్రత్యక్షం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఉదాహరణ పరచండి. మనుషులంతా పుట్టుకతో సమానం, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్నాడు భాగ్యరెడ్డి వర్మ. ఇదేంటి ప్రత్యక్షంగా. రుద్రమాదేవితో తల్లి నారాంబ, నువ్వు నేను మామూలు స్త్రీలం కాదు, నువ్వు పట్టామహాశివి, నేను భావి చక్రవర్తిని, మనకు గండ్లు మాటుకే ఉండాలి కానీ కళ్ళు మాటుకే ఉండాలి కానీ కన్నీళ్ళు ఉండకూడదు అన్నది. ఇక్కడ కూడా ఇవి కూడా ప్రత్యక్షమే. అయితే పై ఉదాహరణలు పరిశీలిస్తే ప్రత్యేక కథనంలో రాసినప్పుడు క్రింది నియమాలను గుర్తుంచుకోవాలని తెలుస్తుంది. చూడండి, మాటలు వాక్యాలను మాట్లాడేవాళ్ళు చెప్పినట్లు రాయాలి. వాక్యాలను మాట్లాడేవాళ్ళు చెప్పినట్టే రాయాలి. ఇక నేనే మాట్లాడుతున్నా ఇప్పుడు అన్నట్టు రాయాలి. ఆ మాటలకు వాక్యాలకు ఉద్ధరణ చిహ్నాలు ఉండాలి. తర్వాత ప్రథమ పురుషులో ఉన్న పదాలు అనగా తమను, తాము వంటి పదాలు ఉత్తమ పురుషులోకి నేను, మేముగా మారతాయి. ఉత్తమ పురుషులు అంటే నేను అని గుర్తుపెట్టుకోరబ్బా, నేనే ఉత్తముణ్ణి. ఇక ప్రథమ పురుషులు అనగానే అనుకుంటారు ఫస్ట్ ఐ ఉయ్ అని ఇంగ్లీష్లో పోతారు. ఐ ఉయ్ అక్కడికి పోతారు. మనం ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అట్లా వేసుకోదు. తెలుగులో గట్ల లేదు. తెలుగులో ఉత్తమ ఉన్నాక లాస్ట్కు ప్రథమ ఉన్నది. ఉత్తమ, మధ్యమ, ప్రథమ ఉన్నది. అట్లా ఉండదు. మనం ఇట్లా అస్సలు ఐడియానే ఉండదు అది. ఇక మీరు ఏం గుర్తుపెట్టుకోవద్దు. ఉత్తమ అనగానే నేను ఉత్తముణ్ణి, నేను అంటే ఐ అంటే నేను ప్రత్యక్షము అని గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇవో పరోక్ష కథనం. ఈ వాక్యాలను చదవండి. హర్షవర్ధన్ టెట్టులో వచ్చింది ఇదే. హర్షవర్ధన్ తాను రానని హర్షినితో అన్నాడు. ఇదేంటిది? తాను రానని హర్షినితో అన్నాడు. ఇది పరోక్షంగా. దీన్ని ప్రత్యక్షంగా ఎట్లా రాస్తాడు? హర్షవర్ధను తాను ఆయనే రానని హర్షినితో అన్నాడు. ఇది పరోక్షం. ప్రత్యక్షంగా ఎట్లా రాస్తాం? హర్షవర్ధను నేను రాను అని హర్షినితో అన్నాడు. ఇక తాను అనేది ఇక ఉత్తమ ప్రత్యక్ష అనగానే నేను అని గుర్తుపెట్టుకోవాలి. నేనే ఉత్తముణ్ణి, నేనే పరోక్ష, నేనే ప్రత్యక్ష అని గుర్తుపెట్టుకోవాలి. ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు చెప్తామని పిల్లలు అన్నారు. ఇది పరోక్ష. ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్టు చేస్తాను అని పిల్లలు అన్నారు. ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు చేస్తామని పిల్లలు అన్నారు. ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్టు చేస్తానని పిల్లలు అన్నారు. ఇది ప్రత్యక్షము. తనను క్షమించమని రాజు తన మిత్రులతో అన్నాడు. నన్ను క్షమించు అని రాజు తన మిత్రులతో అన్నాడు. ఓకే, ఎక్కడైతే మేము తమకు మేము వస్తుందో అక్కడనేమో ప్రథమ పురుష పదాలు తమకు, తాము, నేను, మేము ఉత్తమ. గంతే. ఉత్తమ అంటే మేము, నేను అని గుర్తుపెట్టుకోరు. ఓకే, ఇలాంటి వాక్యాలను పరోక్ష కథనంలో ఉన్న వాక్యాలు అంటారు. ఇవి ఖచ్చితంగా టెట్టులు వస్తాయి. ప్రత్యక్షంగా ఇస్తాడు, పరోక్షంగా ఇస్తాడు. చాలా కన్ఫ్యూజ్ చేసి ఇస్తాడు. ఇక నేను, తాను అనేవి చూసుకోవాలి, ఆ ఉద్ధరణ చూసుకోవాలి, ఈ చిహ్నాలు చూసుకోవాలి ఖచ్చితంగా. వీటిలో ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించవలసిన అవసరం లేదు. ఎలా పరోక్షంలో అవసరం లేదు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. అంతే, ఇక్కడ రెండు అవి ఉన్నాయి. మళ్ళీ నేను అన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటిది? ప్రత్యక్ష కథనము. తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నాను అని శ్రీనివాసు అన్నాడు. ఏమన్నాడు? పరోక్ష కథనము అని అన్నాడు. మొదటి వాక్యంలో శ్రీనివాసు మాటలకు ఉద్ధరణ చిహ్నాలు
పెట్టారు. రెండవ వాక్యంలో శ్రీనివాస్ మాటలకు ఇంకొకరు చెప్పినట్లు రాశారు. సో ఇందుకోసము ఉద్ధరణ చిహ్నాలు తీసేసి అని చేర్చి వాక్యం రాశారు. మొదటిది ప్రత్యక్ష కథనం, రెండవది పరోక్ష కథనం. పై ఉదాహరణ పరిశీలన ద్వారా పరోక్ష కథన వాక్యాలు రాసేటప్పుడు క్రింది నియమాలను గుర్తించుకోవాల్సి తెలుస్తోంది. పరోక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నాలు తొలగించి అని చేరుస్తారు. ఎక్కడ? పరోక్ష దాంట్లో. పరోక్ష కథ వాక్యాలు రాసేటప్పుడు కింది నియమాలను గుర్తుంచుకోవాలని తెలుస్తుంది. పరోక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నాలు తొలగించి అని చేరుస్తారు. ఉత్తమ పురుష పదాలు నేను, మేము, నా, మా వంటివి. ప్రథమ పురుష పదాలు తాను, తమ, తన. తాను, తాము, తన, తా. ఈ ప్రథముడు తా. ఉత్తములు ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. ప్రథమ అనగానే మనం ఊరు ప్రథమ, ద్వితీయ, తృతీయ అనుకొని గుర్తులు పెట్టుకుంటే అట్లా కాదు. ఇది ఉత్తమ అంటే నేను అని గుర్తుపెట్టుకోవాలి. నేను, మేము, నా, మా. నేను, మేము, నా, మా. ఓకే, పాఠంలో పక్కన వ్యాఖ్యానించండి. అంతే, ఇక్కడికి అయిపోయింది. ఇక్కడ ఇది కూడా చదివి సిరీస్ చదువు. తెలంగాణ గర్వించదగ్గ పరిశోధకుడు శాసనాల శాస్త్రి బిఎన్ శాస్త్రి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, చదవండి, ఇష్టపెట్టండి అంటే ఇష్టపెట్టొద్దు. కొందరు ఏ పని చేసినా దీంట్లో నాకేం లాభం అని ఆలోచిస్తుంటారు. నాదంతా దాచుకోవాలనుకునేవారు కొందరైతే, దొరికిందంతా దోచుకునేవాలనుకునేవారు మరికొందరు. కానీ నిస్వార్థంగా నిజాయితీగా తన సంపదను, జ్ఞాన సంపదకు, సమాజ వృద్ధికి సమర్పణ చేసి త్యాగధనులు కొందరే. అలాంటి వారిలో బిఎన్ శాస్త్రి ముందు వరుసలో నిలుస్తాడు. ఓకే, బిఎన్ శాస్త్రి చాలా చాలా గ్రేట్. బిఎన్ శాస్త్రి శాస్త్రాలకు ఎవరి చాలా ఇంపార్టెంట్. ఏంటిది? ఇది చాలాసార్లు వచ్చే శాసనాల శాస్త్రిగా బిఎన్ని చెప్తారు. బిఎన్ శాస్త్రి పూర్తి పేరు బిన్నూరి నరసింహ శాస్త్రి. పుట్టింది నల్గొండ జిల్లా ఇంద్రపాలనగరం, తుమ్మలగూడెం. స్వస్థలం వలిగొండ. కవి, రచయిత, విమర్శకుడు, సంపాదకుడు, చారిత్రక పరిశోధకుడుగా బహుముఖ ప్రజ్ఞను పరిశీలించాడు. ఈ వీడియో 2 సార్లు వినండి, ఖచ్చితంగా మీకు ఇది వస్తుంది అది వస్తుంది. ఎన్ని రంగాలలో కృషి చేసినా వారి పేరు వినగానే చరిత్ర పరిశోధకుడే కళ్ళ ముందు మొదలుతాడు. 7 ఏళ్ల వయసులోనే ఉన్నప్పుడే వాళ్ళ ఊరి గుడి దగ్గర చెండాట ఆడుతున్నాడు. చెండు కోనేరులో పడ్డది. తేవడానికి వెళ్ళాడు. అక్కడ రాయిపై ఏవో అక్షరాలు కనిపించవి. అవేంటో అని తెలుసుకున్నాడు. ఆ కోరిక పట్టుదలే అతనిని తర్వాతి కాలంలో పరిశోధకుడిగా నిలిపింది. సుశీరా, పిల్లల్లో ఏదైనా ఒకటి ఉంటే దాన్ని బయటికి తీయాలి. 9వ తరగతిలోనే సంధ్యారాగం నవల రాశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 9వ తరగతిలో సంధ్యారాగం రాసిన నవల ఎవరు అని అంటాడు? బిఎన్ శాస్త్రి గారు నవల. ఇక మాకు అమృతరావు సార్ నుండే తెలుగు చెప్తుండే కదా. పడమటి సంధ్యారాగాలేవో, అదేమో మస్తు ఇష్టమట సార్. పడమటి సంధ్యారాగం అని సినిమా ఉండేనట. అన్నీ చెప్తుండే సారు. అవి ఎప్పటియో ఏంటియో ఏమో చెప్తుండే. ఇక ఇప్పుడేమో అప్పుడప్పుడు టీవీలో కాదు, ఇక టీవీలో ఎక్కడి టీవీలు, ఫోన్లలోనే ఎప్పుడో ఒకసారి వస్తుండే. ఎవరో విజయశాంతి ఉండే అని చెప్తుండే. ఈ దుర్యోధన ఇవన్నీ సార్కి ఇష్టం ఉండేనేమో అప్పుడు. అన్నీ మంచిగా ఇట్లా కడగలిపి ఒక కథలాగా చెప్తుండే. ఈ ఊకి పాట పాడుతుండే. అమెరికా నేను పెళ్ళి చేసుకుంటుంది, కామెడియన్స్ ఎవరు లేరు, ఇలా విజయశాంతి ఉంటుందని ఈ ఊకే పాట పాడుతుండే. ఏది ఇక అది ఎప్పుడు సంధ్యారాగం అన్న నాకు అదే గుర్తుకొస్తుంది. 9వ తరగతిలో సంధ్యారాగం నవల రాసిండు బిఎన్ శాస్త్రి. పడమటి సంధ్యారాగాలే ఓ అని పాట పాడుతుండే. సో నవల రాశాడు. తపోభంగము, పాపాయి పథకము, గేయ కావ్యాలు, రాధా జీవనం, తీరని కోరిక, వాకటక మహాదేవి వంటి నవలలో, నిర్బంధ విద్య, అపోహ వంటి నాటకాలు, పులిజాల వెంకట రంగారావు జీవిత చరిత్ర, కాశీఖండము, దాని ప్రాశస్త్యము, సాహిత్య విమర్శ వంటి రచనలు చేశాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతి 3 భాగాలు, భారతదేశ చరిత్ర సంస్కృతి 21 సంపుటాలు మరొక ఎత్తు. సుశీరా, ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతి 3 భాగాలు. ప్లీజ్ 2 సార్లు వినండి వీడియో.
భారతదేశ చరిత్ర సంస్కృతి 21 సంపుటాలు మరొక ఎత్తు. వీటితో పాటు నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల సర్వస్వాలను, రెడ్డి రాజ్య, బ్రాహ్మణ రాజ్య సర్వస్వాలను ప్రకటించాడు. 12 శాసన సంపుటాలను ప్రకటించారు. 12 డజన్ వేల గ్రామాలు తిరిగి వందల కొద్ది శాసనాలను వెలికి తీసి శాసనాల శాస్త్రిగా కీరు పొందాడు. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇది డిఎస్సికైనా టెట్కైనా వెరీ వెరీ ఇంపార్టెంట్. శాసనాల శాస్త్రి అంటే బిఎన్ శాస్త్రి అని గుర్తుపెట్టుకోరి. నిష్పాక్షపాతంగా ప్రామాణిక చరిత్రను జాతికి అందించాడు. పట్టుదలకు పర్యాయ పదం బిఎన్ శాస్త్రి. ఎంఏ చదివిన తర్వాత శాసనాలపై పరిశోధన చేయాలనుకున్నాడు. కానీ పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు తెలుగు చదివినోడికి శాసనాలేమో తెలుస్తాయి అని ఎక్కరించాడు. ఇది కూడా ఎవరెక్కిరించింది నీకు? పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు తెలుగు చదివినోడుకు శాసనాలు తెలుస్తాయని ఎక్కరించాడు. ఇది కూడా ఇంతకుముందు సూరవరం ప్రతాపరెడ్డికి ఆయనకేం తెలుసు అని అన్నారు అని చెప్పింది మొన్న టీజీటీలు ఇచ్చిండు. వీళ్ళు ఏం తెలిసింది, ఎక్కరించిర్రు, తొలి వీళ్ళని ఎవరు ఎక్కిరిచ్చిర్రు, ఇవన్నీ ఇంపార్టెంటే. పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు తెలుగు చదివినోనికి శాసనాలు ఏం తెలుస్తాయని ఎక్కరించాడు. దీన్ని సవాలుగా తీసుకున్నాడు. శాసన సాహిత్యంలో తెలుగు భాష వికాసం అన్న విషయంపై పిహెచ్డి చేశాడు. గిట్లుండాలి పట్టుదల. నీకొత్త అదే టెట్టు, నీకెన్నడొత్తదే టెట్టు, 10 సంవత్సరాల నుంచి రాస్తున్నావు, 5 సంవత్సరాలు రాసి వచ్చినావు అని చెప్పేటోళ్ళకి ఈసారి పట్టు పట్టాలి. టెట్టు పాస్ కావాలి. పట్టు ఊడుం పట్టు అంతే. శాసన సాహిత్యంలో తెలుగు భాష వికాసం అన్న విషయంపై మనం మనసు మీద తీసుకుంటే ఏమైనా ఆగుతామా? సినిమా చూస్తామని ఆ మనసు మీద తీసుకున్నాక ఎవరు చెప్తాను ఆగుతామా? పోవుడే. పెళ్లి గోవుడు అంటే పెళ్లి గోవుడే. క్షీర గోనుడు అంటే క్షీర గోనుడే. మరి అన్నీ అనుకున్నట్టు సాధించినప్పుడు టెట్టు ఎందుకు అనుకుంటా సాధిస్తలేవు అంటే అనుకుంటలేవు నువ్వు. అసలు అవి అనుకుంటలేవు. అనుకుంటే ఎందుకు సాధించావు నువ్వు? అంతే కదా. ఈ పెళ్ళికి ఇదే చీర కట్టుకుంటా అని అనుకున్నప్పుడు అదే నువ్వు 100 నువ్వు మేకప్ ఉన్నా లేకున్నా, ఎండ కొట్టినా, ఎండ మావిలు వచ్చినా, ఏదొచ్చినా ఆ చీర కట్టుకొని పోతూనే పోతావు. మరి టెట్ ఎందుకు పాస్ అవుతావు? నువ్వు అనుకుంటలేవు గట్టిగా, అందుకే వస్తలేదు. అబ్బా నువ్వు గట్టిగా అనుకుంటే ఎందుకు రాదు, వస్తుంది. సో పిహెచ్డి చేశాడు. దీనికోసం పాలి, ప్రాకృత భాషలు, వివిధ శాసన లిపులు నేర్చుకున్నాడు. ఈ పరిశోధనలో భాగంగా ఆది కవి నన్నయ్య కాదు నన్నే చోడుడు అని నిరూపించాడు. సుశీర ఆది కవి నన్నయ్య కాదు నన్నే చోడుడు అని నిరూపించారు. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని విశ్వవిద్యాలయ ఆచార్యులు పరిశోధన గ్రంథంలో ఆ భాగాన్ని తీసేస్తేనే పిహెచ్డి పట్టా ఇస్తామన్నారు. కానీ ఆత్మాభిమానమైన శాస్త్రి తాను సప్రమాణంగా నిరూపించిన దాన్ని తీసివేయడానికి ఒప్పుకోక పిహెచ్డీనే వదులుకున్నాడు. ఇది చరిత్రల్లో నిలిచిపోతారు. నువ్వు చేసినా చెయ్యకున్నా నిలిచిపోతారు. ఇలా నువ్వు సక్సెస్ అయినా కాకున్నా నీది ఏంటిది, నీ కష్టం ఎటువద్దు. నువ్వు పిహెచ్డి చేయలేదు, పిహెచ్డి లేనేలేదు. నువ్వు పిహెచ్డి త్యాగం చేశామని ఇక్కడ చరిత్ర పుటల్లో రాస్తున్నాము. ఇంకెన్ని సంవత్సరాల వరకు మనం బిఎన్ రెడ్డి గారి గురించి, మనం బిఎన్ శాస్త్రి గురించి చదువుతాము. మన పిల్లలు కూడా చదువుతారు, ఎవరు చదువుతారు. పిహెచ్డి చేయలేదు, పిహెచ్డి వదులుకోలేదు. చూసిరా, నేను రాసింది కరెక్టే అని తెలిసినాక ఎట్లా వదులుకుంటాడు? ఆత్మాభిమానాన్ని వదులుకోకుండా పిహెచ్డిని వదులుకున్నాడు. కానీ మాటను తీయలేదు. ఇది ఆయన పరిశోధన నిబద్ధత. విష్ణు కుండనుల రాజధాని చరిత్ర రచన కోసం కృషి చేశాడు. కాదబ్బా, ఈయన పిహెచ్డి దేని మీద చేసిండంటే విష్ణుకుండుల రాజధాని గుంటూరు ప్రాంతం కాదని నల్గొండ ప్రాంతం అని తేల్చి చెప్పేశాడు. ఇప్పుడు పిహెచ్డీలో ఖచ్చితంగా ఎంట్రన్స్ రాసేటప్పుడు ఎంట్రన్స్ రాయాలి, దాని తర్వాత గైడెన్స్ పట్టుకోవాలి. దాని తర్వాత నువ్వు దేని మీద పరిశోధన చేసుకుంటున్నావు 10-15 ఆ టాపిక్స్ తీసుకోవాలి. ఆ టాపిక్స్ తీసుకున్న తర్వాత అవి మళ్ళీ గైడుకు అడగాలి. ఆ గైడుకు అడగాలి, అవి ఈజీగా ఉండాలి, మనం పరిశోధన చేసేటట్టు ఉండాలి దాని మీద. దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ ఇంటర్వ్యూలో నెగ్గాలి. పిహెచ్డీ అంటే మామూలు విషయాలు కాదు. అందుకే ఎంట్రన్స్ వరకే దేవుడి దయ వల్ల ముందుకు పోవాలని కోరుకుంటాను. ఎంట్రన్స్ గురించి ప్రిపేర్ కావాల్సిందిగా. లెక్క చేయకుండా గుంటూరు అని తెలియకుండా చరిత్ర రచన కోసం కృషి చేశాడు. తన మూసీ పత్రిక ద్వారా ఎన్నో చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య పరిశోధనలకు తలుపులు తెరిచాడు. ఎందరో కవి రచయితలను ప్రోత్సహించాడు. తన పుస్తకాల ద్వారా వచ్చే డబ్బులను బీద విద్యార్థుల సహాయానికి వాడాడు. పరిశోధనలో, పుస్తకాల ముద్రణలో తన ఆస్తిని పోగొట్టుకొని అప్పుల పాలయ్యాడు. కానీ జాతికి తరగని చారిత్రక సంపదను సంపాదించి పెట్టాడు. కుల, మత, భేదాలను పాటించని నిష్కపటి. అడగొచ్చు ఇట్లా
ఆస్తులను సంపాదించి ఎవరు చేసుకున్నారు ఆస్తులు అని కూడా అనుకోవచ్చు, ఏదైనా అడగవచ్చు అబ్బా. ఇప్పుడైతే ఏం లేదు అట్లా. నిజాం విమోచనోద్యమంలో పాల్గొన్న బిఎన్ శాస్త్రికి తెలంగాణ అంటే అమితమైన ప్రేమ. ఎన్నో సంస్థలు విశ్వవిద్యాలయాలు చేయవలసిన చారిత్రక పరిశోధనను ఒక్క చేతి మీదుగా చేరాడు. అది ఎవరి ఆర్థికంగా యాచించకుండా ఇతనే ఒక మహాసంస్థ. దేశంలో ఇలాంటి పరిశోధకులు చాలా అరుదు. అందుకే బిఎన్ శాస్త్రి తెలంగాణ గర్వించదగ్గ మహాపరిశోధకుడు. ఓకే, అబ్బో శతిక మధురుమలొత్తంది. సుశిరా బిఎన్ శాస్త్రి ఏం చేసిండు, బిఎన్ శాస్త్రి ఏం చేసిరు, టకా టకా చెప్పారు ఏం చేసిరు. పాలి ప్రాకృత కృష్ణస్వామి ముదిరాజ్ కాలం 1893 1967. సో సిరీస్ చెప్పడం వల్ల కొంచెం ఎక్కువనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, వస్తుందేమో అని అన్నారు మేడం. కరెక్టే మేడం, అందుకే నేను అడగగానే చెప్పేశాను. మళ్ళీ 1957లో హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికైన మాస్టర్ ప్లాన్ తయారు చేసిన కవి ఎవరు? కృష్ణస్వామి ముదిరాజ్. దక్కన్ స్టార్ ఆంగ్ల వారపత్రికను స్థాపించాడు. హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి కృష్ణస్వామి ముదిరాజ్ రచనలు ప్రామాణికం. హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాలతో పిక్టోరియల్ హైదరాబాద్ అనే గ్రంథాన్ని రచించాడు. భాగ్యరెడ్డి వర్మతో కలిసి ఉర్దూలో హైదరాబాద్కి 30 సాల సియాసి జదుజిహాద్ రాశాడు. ఎంబి గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర రాశాడు. సో జీవిత చరిత్ర ఒక మహాపురుషుని జీవిత లోకం చేత కలిగిన అబ్బుర పాటు ప్రేరణ కాగా ఆ మహత్వ విశిష్టతను లోకులకు తెలుపుటకై వ్రాయబడే కథే జీవిత చరిత్ర. పింగళి లక్ష్మీకాంతం. జీవిత చరిత్రను బయోగ్రఫీ అని ఆంగ్ల వ్యవహారం ఈ పదాన్ని డ్రైడెన్ తొలిసారిగా వాడాడు. ఇట్లా ఎక్స్ట్రా ఉంటుంది అన్నట్టు. జాన్సన్ జీవిత చరిత్రను బస్వాల్ వ్రాసాడు. గొప్ప వాళ్ళ జీవిత చరిత్రతో పాటు లోక కంటకులైన వారి జీవిత చరిత్రలు బేర్ఫోర్ట్, ఫ్రాయిడ్ వంటి వారు వ్రాసిన మనోవిశ్లేషణాత్మక జీవిత చరిత్రలు, కవుల చరిత్రలు, రాజకీయ నాయకులు, సాధువులు, క్రీడాకారులు మొదలైన లోక ప్రసిద్ధులైన వారి జీవిత చరిత్రలు కనిపిస్తాయి. స్వాతంత్రోద్యమ కాలం నాటి నాయకుల గురించి గొర్రెపాటి వెంకట సుబ్బయ్య అనేక జీవిత చరిత్రలను రచించాడు. తాము దగ్గరగా చూసిన, తమపై ప్రభావం చూపిన వారి చరిత్రలను వ్రాయటం వాడుకలో ఉంది. ఓకే, గొర్రపాటి వెంకట సుబ్బయ్య. నిమ్న వర్గాలలో అందరిలాగా మనము అన్ని చెయ్యగలం అనే ఆత్మవిశ్వాసం కలిగించడానికి కృషి చేసిన నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇతరుల ప్రగతిని తోడ్పడే వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడమే ఉద్దేశం గల పాఠము భాగ్యోదయం. ఓకే, విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతను తెలుపుతూ వ్రాసే గ్రంథమే జీవిత చరిత్ర. భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర సంపాదకుడు భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన ఎంబి గౌతమ్. భాగ్యోదయం వ్యాసాన్ని రచించినాడు కృష్ణస్వామి ముదిరాజ్. హైదరాబాద్ సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది పలికిన వారు కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్. దేవదాసి మురళి వేష సాంప్రదాయాలను తీవ్రంగా నిరాకరించి త్రాగుడును మాన్పించి సామాజిక బాధ్యతను నెరవేర్చిన వారు భాగ్యరెడ్డి వర్మ. అంటరాని వర్గాల సామాజిక వికాసానికి పాటుపడ్డ భాగ్యరెడ్డి వర్మ జన్మించినది 1888. అణగారిన వర్గాల చైతన్యానికి తన జీవితకాలంలో భాగ్యరెడ్డి వర్మ ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చారు? 3348. 3348 3348. హైదరాబాద్ సంస్థాన ఆది హిందూ మహాసభ మార్గదర్శిగా 1925లో ఎన్నిక కాబడినవాడు భాగ్యరెడ్డి వర్మ. అంటరాని వాళ్లను ఆది హిందువులుగా 1931 జనాభా లెక్కల నమోదు చేయించినవాడు భాగ్యరెడ్డి వర్మ. హిందూ సమాజాన్ని చిలికలు పెలికలు లేకుండా రక్షించిన భాగ్యరెడ్డి వర్మ ఎవరి హితనికై సమస్తాన్ని అర్పించాడు అనాగరిక వర్గాలకు. 1926లో ఆది హిందూ మహాసభలకు స్థాపించి హైదరాబాదు అంబేద్కర్ ప్రసిద్ధి చెందినవాడు బిఎన్ వెంకట్రావు. బిన్నూరి నరసింహ శాస్త్రి. బిఎన్ శాస్త్రి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా తుమ్మలగూడెం. సుశిరా ఇక బిఎన్ శాస్త్రి పేరు బిన్నూరి నరసింహ శాస్త్రి. జన్మస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా ఇంద్రపాల నగరం తుమ్మలగూడెం. స్వస్థలం వలిగొండ. పత్రిక మూసి ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఇది చెప్పురి. నరసింహ శాస్త్రి బిన్నూరి మూసి. రచనలు 9వ తరగతిలో రాసిన నవల సంధ్యారాగం గుర్తుపెట్టుకోరి.
గేయవాక్యాలు తపోభంగం, పాపాయి పథకం. నవలలు రాధా జీవనం, తీరని కోరిక, వాటక మహాదేవి. నాటకాలు నిర్బంధ విద్య, అపోహ వంటి నాటకాలు మరియు పులిజాల వెంకట రంగారావు జీవిత చరిత్ర, కాశీఖండము, దాని ప్రాశస్త్యము, సాహిత్య విమర్శ. విజయాలు వేల గ్రామాలు తిరిగి వందల కొద్ది శాసనాలు బయటికి తీసి శాసనాల శాస్త్రిగా కీర్తి పొందారు. పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు తెలుగు చదివినోడికి శాసనాలు ఎందుకని. ఎవరు? పుట్టపర్తి శ్రీనివాసులబ్బా. శ్రీనివాస్ అరే సీనుగా గింత మాట చెప్తావురా సీను అని గుర్తుపెట్టుకోరు. అరే సీనుగా గింత మాట చెప్తావురా అని గుర్తుపెట్టుకోరు. సీను చదివినోడికి శాసనాలు ఎందుకు ఎక్కించడంతో శాసనాలు శ్రీనబ్బా. శాసనాలు ఎవరని చెప్పింది? శ్రీను సేమ్. దీనికి సవాలుగా తీసుకొని శాసన సాహిత్యంలో తెలుగు భాష వికాసం అనే విషయంపై పిహెచ్డి చేశారు. తెలుగు భాష వికాసం ఓకే. ఆది కవి నన్నయ్య కాదు నన్నే చోచుడని నిరూపించాడు. విష్ణుకుండలుల రాజధాని నల్గొండ ప్రాంతం అని తేల్చి చెప్పేశాడు. అంతే అయిపోయింది. నచ్చితే లైక్ చేయాలి. ఈరోజు ప్రత్యక్షమని తెలుసుకున్నాము కొత్తగా. ఇప్పుడు ఏంది? భాగ్యరెడ్డి వర్మ భాగ్యోదయము బిఎం గౌతమ్ ఎంబి గౌతమా ఎంబి గౌతమ్, భాగ్యరెడ్డి వర్మ భాగ్యోదయం. ముదిరిండు ఈ ముదురు అల్లు అర్జున్ ఓకే. మూసీ నది తీసిండు, జర్నలిస్టుగా అయిండు, రచయితగా, హైదరాబాద్ మేయర్గా, ఆంధ్రసభ నిర్వాహకుడిగా, దక్కన్ స్టార్గా, మాస్టర్ ప్లాను 30 సంవత్సరాలు, 1000 పేజీల్లో హైదరాబాద్ నగరానికి ఛాయాచిత్రాల్లో 1000 పిక్టోరియల్ హైదరాబాద్ ఓకే. ఇవన్నీ గుర్తుపెట్టుకొని 2 సార్లు వినండి. ఇది కొంచెం హార్డే ఉంది, ఎందుకంటే హార్డ్ అని చెప్పలేను కానీ ఒక 2 సార్లు ఖచ్చితంగా వినవలసిందే ఓకేనా. ఎందుకంటే చాలా ఉన్నాయి ఓకే. నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి ఓకేనా. కొంచెం తప్పకుండా పెడతానండి. మీరు కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి ఓకే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక్కరికైనా షేర్ చేయండి ఓకే. మీ నుండి నేను కోరుకున్నది ఇదేనండి. ప్లీజ్ ఎంత కష్టపడ్డా మీరు లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని, ఇది చాలామందికి రీచ్ కావాలని, నేను అనుకున్నది సాధించుకోవాలనే ఉన్నది తప్ప ఇంకా వేరే ఆశ ఏం లేదు. కాబట్టి దయచేసి మీరు ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ 2 రోజులలో కథం చేసేస్తా. ఇక మొత్తం మనం సైకాలజీ మీద దాని మీద పడదాం. ఇక లాస్ట్కి ఏమైనా మిగిలితే మరి ఖచ్చితంగా నేను సైన్స్ కూడా చెప్తానని చెప్తున్నా ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.